హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ శక్తి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎన్ఆర్ఎల్ఎం వారి విపిఆర్పి సర్వే రెండో విడత వచ్చింది, దాని గురించి అండి. ఈ వీడియో మనకు సమర్పిస్తున్న వారు మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్. 36 రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికలతో 3 రోజుల పాటు కాచి తయారు చేసినటువంటి మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్. కావాల్సిన వారు సంప్రదించగలరు. విపిఆర్పి లాగిన్ ఓపెన్ చేయగానే ఈఎన్టీ అయిపోయిందండి. ఇవాళ లైవ్లీహుడ్ చూద్దాము. ఓపెన్ చేయగానే ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సాయి దుర్గా తీసుకుందాం. ఇందులో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ శశికళ అనే పేరు సెలెక్ట్ చేసుకున్నానండి. చూడండి, వాళ్ళది అగ్రికల్చర్ అని కొట్టగానే ఇలా వచ్చింది. ఇంటి కోసం ఏ ధాన్యాలు పండిస్తారు అని, ఎన్ని ఎకరాలు పొలం వేస్తారు అనేది. వాళ్ళు 1 ఎకరం పొలం వేశారు. వర్షాధారం లేకపోతే కాలువలు ఉన్నాయా, కుంటలు ఉన్నాయా అనేది కూడా అడుగుతుంది. వర్షాధారం అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మాకు వాటర్ లేవు కాబట్టి సేవ్ చేసి తర్వాత కొట్టండి. బ్యాక్ ఇంకో స్క్రీన్ ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీరికి ఏదైనా ట్రైనింగ్ అవసరమా లేదా, లేకపోతే ఎఫ్పిఓ అట్లాంటి ఎన్జిఓలలో సభ్యత్వం కలిగి ఉన్నారా, ఎఫ్పిఓలో రైతు గ్రూప్ ఉండి ఎఫ్పిఓలో ఉంటే అవును కొట్టండి, లేకపోతే నో కొట్టండి. ఇంకేదన్నా స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ అవసరమా అని అడుగుతుంది. నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో కొట్టండి. నేనైతే నో కొట్టాను. ఇలా పేరు టిక్ మార్క్ పడిపోయిందనమాట. అది అయిపోయినట్టు అనమాట. ఇంకో పేరు చూద్దాం. చూడండి, ఇలాగా అగ్రికల్చర్ తీసుకోగానే ఎంత ఆదాయం కలిగి ఉన్నారు అనేది వస్తుంది. అంటే సంవత్సరం మొత్తం మీద ఆదాయం ఎంత అనేది కొట్టాలండి. అది 1,00,000 పైనే ఉంటుంది, కానీ 1,00,000 లోపల అయితే ఎవరికి ఉండదు కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. వీళ్ళు కందేశారు కాబట్టి ఒక 2 ఎకరాలు అది సెలెక్ట్ చేసాను. చూడండి, 2 సెలెక్ట్ చేసుకున్నాము. కాలువ లేకపోతే వర్షాధారమా, బోర్ ఉందా ఇలా అడుగుతుంది. అది మాకు వర్షాధారం కాబట్టి వర్షాధారం కొట్టాము. ఎఫ్పిఓలో ఏదన్నా సభ్యత్వం ఉందా, లేకపోతే ఏదన్నా ఎన్జిఓ వేరే ఏదైనా ఎన్జిఓలో సభ్యత్వం ఉందా అని అడిగింది. నో పెట్టాము. జీవనోపాధి కోసం ఏదైనా శిక్షణ తీసుకున్నారా అని అడిగింది. ఇంతకుముందు ఎప్పుడూ తీసుకోలేదు కాబట్టి నో పెట్టాను. ఇప్పుడు ఏదన్నా శిక్షణ అవసరమా అనే దాని దగ్గర పెద్ద బాక్స్ ఇచ్చారు. అక్కడ మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు, అవసరమని లేదంటే అవసరం లేదని. నేనైతే ఎస్ పెట్టాను, అవసరమని. ఇట్లాంటి జీవనోపాధి మెరుగుపరుచుకోవడానికి ఏదైనా శిక్షణ ఇస్తే నేర్చుకున్నాక వాళ్ళ జీవనోపాధి మెరుగుపడుతుందని నా అభిప్రాయం. అందుకని చెప్పి ఎస్ పెట్టాను అనమాట. చూడండి, ఈ విధంగా 10 పేర్లు చేసుకుంటా పోతే ప్రతి పేరు ఎదురు టిక్ మార్క్ పడుతుంది. ఇప్పటిదాకా అగ్రికల్చర్ వాళ్ళకి చూసాము. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం లేకుండా అచ్చంగా పశువులు పెంచుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చూద్దాం ఒకటి. వీళ్ళకి తీసుకున్నాను. అగ్రికల్చర్ వ్యవసాయేతర ఉత్పత్తులను పెట్టాను. ఇప్పుడు చూడండి, లైవ్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతుంది. 2 కొట్టాను. పశువులు సెలెక్ట్ చేసుకొని, పశువుల్లో ఏ రకం పశువులు, చేపలు, ఇవన్నీ లైవ్ స్టాక్ కిందే వస్తాయి. గొర్రెలు, మేకలు ఇలా. వాళ్ళకి 2 గేదెలు ఉన్నాయి, అది సెలెక్ట్ చేసుకున్నాను నేను. జీవనోపాధి కోసం ఏదన్నా శిక్షణ తీసుకున్నారా అని అడిగింది. నో పెట్టాను. పశు వైద్యశాల అందుబాటులో ఉందా అని అడిగింది. మాకు పశువుల హాస్పిటల్ ఉంది కాబట్టి ఎస్ పెట్టాను. అందుబాటులో లేని వాళ్ళు నో పెట్టండి. మీరు ఏదన్నా నైపుణ్యం కలిగి ఉన్నారా, దీంట్లో శిక్షణ తీసుకొని ఉన్నారా అని అడిగింది. వీళ్ళు ఏం శిక్షణ తీసుకోలేదు, నో పెట్టాను. వీళ్ళకి ఏదన్నా శిక్షణ అవసరమా ఫ్యూచర్లో అని వచ్చింది. దానికి ఎస్ పెట్టేసి తర్వాత కొట్టాను. మళ్ళా ఇట్లా బ్యాక్ వచ్చేసిద్ది అనమాట.
తర్వాత సేవ్ అని అడిగింది, సేవ్ చేసాము. ఇట్లా అన్ని పేర్లు అయిపోయిన తర్వాత ఇంకో పేరు ఉంది, అది ఒక పేరు చేసేస్తే అగ్రికల్చర్ది 10 మంది పేర్లు అయిపోతాయి. పేర్లు అయిపోయిన తర్వాత 10 మంది పేర్లు వచ్చిన దగ్గర రెడ్ కలర్లో ప్లస్ వస్తుంది కదా, ఆ పేర్లన్నీ చేసేసిన తర్వాత గ్రీన్ కలర్లో టిక్ మార్క్స్ పడిపోతాయి. దాని కింద పక్కన 3 చుక్కల ఆప్షన్ ఉంటుంది. ఆ 3 చుక్కల ఆప్షన్లో ఫస్ట్ది సెలెక్ట్ చేసుకుంటే ప్రొఫైల్ చేసేటప్పుడు ఏదైనా సరే లైవ్ స్టాక్ కానీ ఏదైనా అవసరమైద్దేమోనని లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ట్రైనింగ్స్ కానీ ఏదన్నా అప్లికేషన్స్ పెట్టున్నారా లేదా అనేది కనిపిస్తుంది. పెట్టుంటేనేమో అక్కడ మెంబర్ వారి కనిపిస్తుంది అనమాట, ఎంతమందికి ట్రైనింగ్ అవసరమో లేకపోతే ఎంతమందికి ఏది అవసరం ఉంది, వాళ్ళ నీడ్ ఏది ఉంటే దాని గురించి మనం వాళ్ళ ప్రొఫైల్ చేసేటప్పుడే చేసేసుకుంటాము. చేసింది ఇలా కనిపిస్తుంది అనమాట. ఏమి చేయలేదు కాబట్టి, నీడ్ లేదు కాబట్టి అక్కడ కనిపించలేదు అనమాట. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను నేను. ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఎస్హెచ్ ప్రొఫైల్ అండ్ ప్లాన్స్ కంప్లీటెడ్ అని తీసుకున్నాను. వేరే వివో నుంచి ఇక్కడికి వచ్చిన గ్రూప్ అయితేనేమో ఎస్హెచ్ మాది కాదు అని కొట్టచ్చు, ఎలా వస్తుందన్నమాట. అక్కడ మనం తీసుకోవాల్సింది ఏదనేది సెలెక్ట్ చేసుకొని, నేనైతే కంప్లీట్ చేశాను కాబట్టి కంప్లీటెడ్ అని కొట్టి సేవ్ చేస్తే ఆ గ్రూప్ అయిపోయిందనమాట, టిక్ మార్క్ పడింది. ఇప్పుడు ఆ గ్రూప్లోంచి బయటకు వెళ్ళి వేరే గ్రూప్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మూల మీద చూసి హోమ్లోకి వెళ్తే ఇలా వస్తుంది. రోల్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేకపోతే అదే రోల్లో ఇంకో గ్రూప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను రోల్ మార్చి చూపిస్తున్నాను. వివో సిఆర్పి రోల్లో ఎలా కనిపిస్తుంది అనే స్క్రీన్ కూడా చూపిద్దామని రోల్ మార్చాను అనమాట. ఇగో చూడండి, ఇలా వివో సిఆర్పి రోల్లో ఇలా కనిపిస్తుంది. మనకి ఏదన్నా చేసి ఉన్న వారికి రైట్ మార్క్స్ పడతాయి, చేయని అన్నీ ఇంటూ మార్క్స్ పడతాయి అన్నమాట. ఆ రైట్ మార్క్స్ పడ్డాయి చేసినట్టు అనమాట, ఈ ఇంటూలోనే చేయాల్సినట్టు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.